హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకున్నవారు, అలాగే 4016కి సంబంధించిన కొత్త పెన్షన్ విధానాని కోసం ఎదురు చూస్తున్నవారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి స్థాయి ఆసరా పెన్షన్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఆసరా పెన్షన్కి సంబంధించి ఇప్పటివరకు మీకు ఎంత వస్తుంది, సో దానికి సంబంధించి మీరు ఏ కేటగిరీకి చెందినవారు, దివ్యాంగుల, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారా, ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్నారా అనే సమాచారాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేస్తాను. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి తాజాగా ప్రజాపాలనలో స్వీకరించారు దరఖాస్తులకు సంబంధించి. అయితే ఇప్పుడు అధికారికంగా కొంతమంది అధికారులు తెలిపిన సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు తపాలా కేంద్రాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను అందించబోతున్నారు. అయితే ఇవి కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల, కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఇస్తారా ఇవ్వరా అనే అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడానికి ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నది. సో ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఈసీ ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి. సో ఇప్పుడున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం మే 13 తర్వాతనే కొత్త పెన్షన్లకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 100% తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన 4016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 23వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మీకు యథావిధిగా పాత పెన్షన్లనే ఇస్తుంది అనే సమాచారం అయితే ఉన్నది. అలాగే కొత్త వారికి సంబంధించిన పెన్షన్ల వివరాల విషయానికి వచ్చేసినట్లయితే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం క్యాలిక్యులేషన్ చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇప్పటి వరకు 40 లక్షల మంది పాత పెన్షన్దారులు ఉంటే, కొత్తగా 24 లక్షల మంది వరకు కొత్తగా అప్లై చేసుకున్నవారు ఉన్నట్లుగా సమాచారం ఉన్నది. ఈ 24 లక్షల మందికి సంబంధించిన దరఖాస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఇవి కూడా ఫైనల్ అయినట్టుగా తాజాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో ఇవి లోక్సభ ఎన్నికల అనంతరమే ఆమోదం లభించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. వీళ్ళకి సంబంధించి ప్రతి నెల 1000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సో నిధిగా సమకూర్చనుందనేది కూడా అప్డేట్స్ వచ్చాయి. సో ఇవి ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు. మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.